Radio City. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. FM అంటే రేడియో సిటీ 91.1. నేను సెడ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, ఇటు బాలీవుడ్, ఇటు కాలీవుడ్, అటు టాలీవుడ్, అన్ని వుడ్ల సినిమా స్టోరీలను తీసుకుని దానికి క్రేజీ రాంగ్ స్టోరీలు అద్దుతూ నీకు విచిత్రమైన ట్విస్ట్లు ఇస్తూ క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని రేడియో సిటీ రాంగ్ స్టోరీలా. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతున్నది విచిత్ర లహరి గురించి. సినిమా మొత్తంలో చిన్న సెగ్మెంట్ గా చూపించినా గానీ జీవితంలోని అతి పెద్ద విషయాన్ని సింపుల్ గా సంవత్సరం అంతా చదువుకోలేని సిలబస్ ని ఎగ్జామ్ ముందు రోజు ఒక్క దోస్తు కృష్ణ భగవానుడు అర్జునుకి ఉపదేశించినట్టు 35 మార్కులకు సెట్ చేసి పాస్ చేయించినంత సింపుల్ గా నెక్స్ట్ ఏంటి అనే ప్రాబ్లం ని అంతే సింపుల్ గా చూపించారు గానీ ఇది మామూలు ప్రాబ్లం కాదబ్బా. ఈ విషయం మన జీవితాల్లోకి వచ్చి మనశ్శాంతిని నామరూపాలు లేకుండా చేస్తుంది. అరే పండగలకో పబ్బాలకో కలుస్తారు కదా పెద్దోళ్ళు, ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ. వాళ్ళకి మనకి మధ్యలో టాపిక్స్ లా సరిహద్దుల్లో ఉన్నంత సెక్యూరిటీ గ్యాప్ ఉంది. వాళ్ళ ముచ్చట్లేమో కార్తీక దీపంలో వంటలాక డాక్టర్ బాబు గురించో, అత్తన్న మాటల డీప్ అర్థాల గురించో, కోడల గుసగుసల గురించో ఉంటది. ఇక అంకల్ల విషయానికి వస్తేనా కొన్నా కొనకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా మ్యాండేటరీగా తీసే గోల్డ్ రేటు, మార్కెట్ ప్రైజు, షేర్ మార్కెట్ ముచ్చట్లు, హీటెడ్ పొలిటికల్ డిబేట్లు, వీటి మధ్యలో మన దునియా వేరేనే ఉంటది. నెక్స్ట్ వీక్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఏ సినిమా వస్తుంది, ఇవాళ రేపు ఏమేం ట్రెండ్ అవుతుంది, పబ్జీ వెపన్స్ వర్సెస్ బ్యాటిల్ గ్రౌండ్ ఇండియా వెపన్స్ అక్యురసీ కంపారిజన్, ఇంట్లో కొండకి అనకొండకు ఉన్నంత డిఫరెన్స్ ఉందా? అమీర్పేట్ల సెల్ఫీ దిగి అమెరికాలో చెక్ ఇన్ చేస్తే మంచిగా ఉంటుందా? అట్లనే ఈ పెద్దోళ్ళు ప్రతి గ్యాదరింగ్స్ లా మన చిట్టి ప్రపంచంలోకి సర్జికల్ స్ట్రైక్ చేసి బిడ్డ నెక్స్ట్ ఏంది అని అడగకపోతే మాత్రం వద్దన్నా వేరిపోయే పెట్రోల్ డీజిల్ ప్రైజులు ఇంకా వేరిపోతాయి అన్నట్టు, పొద్దున్నే పేపర్ బాయ్ మెయిన్ పేపర్ తీసి సగం పేపర్ వేసిపోయేటట్టు, రాజ్యాంగంలో చట్ట సవరణలు జరిగేటట్టు ఈ నెక్స్ట్ ఏంది అని అడగకుండా ఉండలేరేమో. సరే, దాని గురించి మనకి మన ఫీలింగ్ ఏందో తెలుసు కాబట్టి భావి భారత పౌరుడిగా మనం నెక్స్ట్ ఎవరికి భయ్యా నెక్స్ట్ ఏంది అనే ప్రశ్న వేయమని, నా సావు నేను చేస్తా నీకెందుకు అనే బుక్ రాసే అవసరం ఎవరికి రాకూడదని అంతఃకరణ శుద్ధితోనే ప్రామిస్ చేసుకుందాం ఆ పని మీద అంటూ. రెండిట్లో కొండకి అనకొండకున్నంత తేడా ఉన్నా గానీ అవి రెండు అదే రేంజ్ లో ఎంటర్టైనింగ్ ఉంటాయి అనుకో. ఇది ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ ఇంజనీర్ యొక్క కథ వ్యత రోద కూడా. ప్రతిసారి ఇంజనీరింగ్ ప్రస్తావన రాగానే అటు సినిమాలలో, ఇటు మీమ్ పేజ్లలో, సోషల్ మీడియాలలో చూపించేది ఒకటి పిల్లగాల సంవత్సరం అంతా మస్తు చేస్తారు, ఇంటర్నల్స్, ల్యాబ్స్, వైవా టైంలో లెక్చరర్ల యొక్క కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకుని పని కానిచ్చుకుంటారు. అటెండెన్స్ విషయానికి వస్తే దాన్ని మేనేజ్ చేసేటానికి కొంచెం సంభావన ముట్టి చెప్తే పని అయిపోతుంది అనే యాటిట్యూడ్, బంకులు కొడతారు. అసలు ప్రతి తెలుగు సినిమాకి బాక్స్ ఆఫీస్ బద్దలుగానికే ఇంజనీర్లే కారణం. తీరా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఒక రోజు ముందు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు లాగా మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసేలా అప్పుడే కూర్చొని ముచ్చట్లన్నీ పెట్టుకుంటా 35 మార్కులకి ముక్కి నిక్కి నీలిగి నేర్చేటట్లా ఇంత నేర్చుకుని పాస్ అయిపోయి పక్క జరిగి అమీర్పేటకు పోయి బిర్యానీ నేర్చుకుని పులిహోర చేసినట్టు ఇంజనీరింగ్ లో చదివింది ఒకటైతే ఇక్కడ చేసేది ఇంకొక కోర్సు. ఇంత నేర్చుకుని ఏదో ఒక కంపెనీలో సెటిల్ అయిపోయి జీతాలు తీసుకుని చిల్ అవుతారు వీకెండ్లల్లా. ఇదైనా మీరు అనుకునేది ఇంజనీర్స్ గురించి? యాక్చువల్లీ నిజమే అనుకో. నిజాలలో నలుగురు ముందర చెప్పేయకూడదు కానీ ఇక్కడ ఇంజనీర్లకి వేరే సైడ్ కూడా ఉంది, చెప్తా. అది కూడా చిత్రలహరిలో మన విజయ్ కృష్ణ రూపంలో. మనోడు ఇంజనీర్ అనమాట, పేరుకి ఇంజనీరే గానీ ముద్దు పేరు మాత్రం లూజరు, నష్టజాతకుడు, సోషల్ స్కిల్స్ లేనోడు, ఇట్లాంటి బిరుదులన్నీ ఉన్నాయి మన విజయ్ కృష్ణకి. ఇదే ల్యాక్ ఆఫ్ సోషల్ స్కిల్స్ తో మిస్అండర్స్టాండింగ్ అయిపోయి, రిజెక్షన్ అయిపోయి చాలా ఇంటర్వ్యూస్ లలో సైడ్ కి అయిపోయింటాడు. కానీ నాయన నారాయణరావు మాత్రం అదే రేంజ్ లో సపోర్ట్ చేస్తుంటారు ప్రతి సిచ్యువేషన్ లో. అది అట్లా ఉండాలి నమ్మకం. మన డాడీలు చూడు, ఈ నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా పోడు. కొత్తిమీర తీసుకురామంటే కరేపాకు తీసుకొస్తాడు, కరేపాకు తీసుకురామంటే కొత్తిమీర తీసుకొస్తాడు. బ్యాంకు పోరంటే బీకామ్ చదవాలి, ఇంజనీరింగ్ చదవాలని పంచలేస్తాడు. ఇట్లా టాంట్ చేసి చంపుతుంటారు కానీ దాంట్లో వాస్తవం ఉంటుంది కాబట్టి వీల్ యాక్సెప్ట్. ఇక్కడ నారాయణరావు గారు సపోర్ట్ చేయడంలో కూడా కారణం ఉందండోయ్. మనం తెలివి మామూలు తెలివి కాదు. జనాలు రోడ్ యాక్సిడెంట్లలో ఉత్త పుణ్యానికి చచ్చిపోతున్నారని చెప్పేసి దానికోసం ఒక ఇంటెలిజెంట్ యాప్ కనిపెట్టించే ప్రయత్నంలో ఉంటాడు. కానీ దానికోసం ఇన్వెస్టర్స్ కావాలి కదా, వాళ్ళ కోసం వెతుకుతుంటాడు. కానీ ఈ ప్రాసెస్ లా లైఫ్ లో సీరియస్ ట్రాక్ పోతున్నప్పుడు కొంచెం ఎంటర్టైనింగ్ ట్రాక్ కావాలని చెప్పేసి తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, తన పేరు లహరి. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు అంటారు. మనకు అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి చెప్పు. అందుకే అబద్ధాలతోనే కంటిన్యూ అయిపోతున్నాం. మన విజయ్ కృష్ణ కూడా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఆడపిల్లనే కావాలనుకున్నాడేమో. ఉత్త పుణ్యానికి లహరికి అబద్ధాలు చెప్తుంటాడు. తాను అస్సలు మందు అంటే తాగనని, దగ్గుమంది తప్ప సోడాలు కలుపుకునే మందు గురించి అసలుకే తెలియదని, నోట్లు ఏలు పెడితే కొరకలేనాడు, ఫింగర్ ప్రింట్ ఫోన్ కుంటదని చెప్పేటోడు. అంత అమాయకుడు అనమాట. అంత అమాయకునిగా బిల్డప్ ఇచ్చింటాడు. కానీ ఈ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు ఆ మాత్రం మందు కావాలని చెప్పేసి దోస్తు సింగర్ ఎవరైతే ఉన్నారో మైకేల్తోనే మందాగానికి పోతుంటాడు అప్పుడప్పుడు. తన పేరే గ్లాస్మేట్. మామూలుగా క్లాసులు అయితే లెక్చరర్లు మ్యూట్లు అన్మ్యూట్లు ఉంటాయి, కానీ ఇక్కడ వేరే లెవెల్ ఉంటది. ఆ గ్లాస్ వేరు, ఈ క్లాస్ వేరు. మనం అబద్ధాలు తీయరు ఇక్కడతో ఆగిపోదు. నిజానికి చెప్పాలంటే తాను ఒక టీవీ రిపేర్ షాప్ లో పనిచేస్తుంటాడు. కానీ లహరికి మాత్రం ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ గా అని చెప్పుకుంటాడు. ఇక ఐడియా అనే లక్ష్యము ధ్యేయంగా ముందుకు సాగుతున్న విజయ్కి ఈ ఐడియాని కాస్త ఒక పెద్ద కంపెనీ ఓనర్ జనార్దన్ ని డెవలప్ చేయడానికి స్పాన్సర్ చేయమని అడుగుతాడు. మామూలుగా సింహం 4 అడుగులు వెనకేస్తుందంటే 6 అడుగులు ముందుకు దూకి అటాక్ చేయడానికనే అని ఓ కొటేషన్లు చెప్తారు. కానీ దాన్ని పట్టుకుని వెనకాల ఒకరు లాగుతున్నారు. ఆ విషయాన్ని ఎవరు గుర్తించట్లే.
గుర్తించరేంట్రా బాబో. సేమ్ పని జనార్దన్ చేస్తాడు మన విజయ్తోన. బ్రహ్మాండంగా ఉన్న ఐడియాని కాస్త బక్వాస్ ఉందని చెప్పేసి తనని డిమోటివేట్ చేసి పంపించేస్తాడు. ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి టైంలోనే యూట్యూబ్లో సందీప్ మహేశ్వరి మోటివేషన్ అవసరం. ఇప్పుడు మెగాస్టార్ రక్తం అక్కడ ప్రవహిస్తున్నప్పుడు ఆ మాత్రం ఛాలెంజ్లు అవసరం జీవితంలో. అదే పనిగా జనార్దన్కి పోయి ఇక చూడు నీ స్టాఫ్ ముందర అందట చెప్తున్నా, ఈ యాప్ని తయారు చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి నీ మొగాన కొట్టకపోతే అప్పుడు నా పేరు మార్చుకుంటా అన్నట్టు ఛాలెంజ్ చేస్తాడు. ఇంకో పక్క ఇప్పుడున్న దరిద్రం చాలదన్నట్టు ఇంకో పక్క గర్ల్ ఫ్రెండ్ కూడా తన నిజమేందో తెలుసుకుంటుంది. అసలు మొగోలు అంటేనే వాడదన్నట్టు ఒక శ్వేత అనే ఫ్రెండ్ ఉంటుంది. అసలు ఈ ప్రపంచంలో ఫాల్తులో బ్రేకప్ అవుతున్నాయంటే దానికి కారణం ఫ్రెండ్ల బెస్ట్ ఫ్రెండ్లే. వీళ్ళకి అకాడమిక్స్ లో చూస్తే 4 బ్యాక్లాగ్లు ఉంటాయి కానీ దునియాకు మొత్తం జ్ఞానిస్తారు. పోనీ పనికొచ్చేదా అంటే అది ఫాల్తుదే. ఆయనతో దాంతో లొలి పెట్టేసి ఇక చూడు టీవీ కంపెనీలో పనిచేస్తుండు, యా ప్రాజెక్ట్ గీజెక్ట్ లేదని చేట్లా. ఇంకో పక్క యాదో ఫాల్త్ యాప్ గురించి తిరుగుతున్నాడు దునియా మొత్తం. అది ఎట్లనే వర్కౌట్ అయితే లేదు. అది కాక పచ్చి తాగుబోతీడు అని నానా శాడీలు చెప్పి పక్క జరుగుతుంది. మరి పిల్లు ఊకుంటుందా? హౌ కెన్ యూ లై టు మీ అని చెప్పేసి బ్రేకప్ చేసుకుంటది. ఈడు కూడా బ్రేకప్ అయిపోతాడు, దూరం అయిపోతారు అంతే. మన విజయ్ ఇవన్నీ కాదురాబాయ్, ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్ అని చెప్పేసి ముంబైకి పోయి ఈ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేసే పనిలో ఉంటాడు. పోయేకి జస్ట్ ఒక మూమెంట్ ముందట శ్వేతని ఈ పంచాయతీ అంతా చేసిందని తెలుసుకుంటాడు. కానీ దెర్ ఆర్ బిగర్ ఫిష్ టు ఫ్రై అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్ళిపోతుంటాడు. సరేగా ముంబైలో అడుగు పెట్టిన తర్వాత కిషోర్తో చేరి ఈ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేసే పనిలో వాడతాడు. ఎట్టకేలకు అక్కడ ఫెయిల్ అయ్యి ఇక్కడ ఫెయిల్ అయ్యి ఆ కాన్సెప్ట్ తీసుకుని ఈ కాన్సెప్ట్ తీసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటా ఫైనల్ గా ఒక అవుట్కమ్ తో వస్తాడు. గతంలో అడ్డేసిన జనార్దనే దీన్ని కూడా మళ్ళీ ఫెయిల్ చేసే ప్రయత్నంలో ఉంటాడు. అది ఎట్లా ఎఫెక్ట్ అయ్యేది కానీ దీన్ని ప్రూవ్ చేయాలంటే ఒక రియల్ లైఫ్ యాక్సిడెంట్ చేయాలి. ఆ పని చేసి ఇరుక్కపోతాడు. అరే నువ్వు నీ యాప్ ని ప్రూవ్ చేసుకుని ఒక మనిషిని చంపనీకి చూస్తావా అని చెప్పి కోర్టులేసి పడేస్తారు. దీని గురించి కొట్లాడుతుంటే ఇంటర్వ్యూలో పోర్ వచ్చేసి ఇక చూడు నేను చేసిన తప్పైంది మళ్ళీ నీతోనికి వస్తున్నా అని చెప్పేసి తప్పు ఒప్పుకుంటుంది. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలా ట్విస్ట్ ఇస్తే దీనికి ఆపడానికి వచ్చేది ఎవరనుకున్నావు? జాతిరత్నాల్లో మన చిట్టి. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. అయితే సార్ పాపం వాళ్ళు వదిలేసేయండి సార్ అని అంటే ముందే బ్రహ్మానందం గారికి ఇది లాస్ట్ కేసు, రిటైర్ అయిపోవాలి. వీడేమో మంచి పని చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు. కానీ ఇంకొక పక్క ఈ పిల్లనేమో బస్సు నంబర్లోనే సెక్షన్ లాగా మార్చి నన్ను తిక్కలేపుతుంది లాస్ట్ రోజు. అయితే గీతే మంచి అవుతుంది కదా దునియాకి అని చెప్పేసి వాళ్ళని రిలీవ్ చేసేసి హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ చేసేస్తారు. ఇది ఇయాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నీకు నచ్చిందని కోరుకుంటూ ఇట్లా నీతోన్న క్రేజీ స్టోరీలు వాటికి క్రేజీ ట్విస్ట్లు ఉన్నాయంటే @Radio City RJC నా ఇన్స్టా ఐడికి DM చేసి చెప్పేసి. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.